అనకాపల్లి జిల్లా కసింకోట మండలంలో ఉన్న తేగాడ ఏపీ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలను మరియు జోగారావుపేట గ్రామాలలో అనకాపల్లి వైసీపీ పార్లమెంటరీ పరిశీలకులు శ్రీ దాడి రత్నాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూమ్స్, ఫర్నిచర్, పిల్లలకు అందించిన క్లాస్మేట్ పుస్తకాలు, తాగునీరు, వసతి మరియు ఇతర సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులతో మాట్లాడి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ దాడి రత్నాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు పాఠశాలలో నాడు నేడు పథకం కింద అనేక వసతులు కల్పించడం జరిగిందని అన్నారు. ఈ కల్పించిన వస్తువులన్నీ పాఠశాల యాజమాన్యం సక్రమంగా వినియోగించుకుంటున్నదని, విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని ఉపాధ్యాయులను అభినందించారు. ఇక్కడ ఉన్న వసతుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ విద్యార్థులు జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక వంటి పథకాలు అందరికీ అందుతున్నవని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాలను ఉపయోగించుకుని విద్యార్థులు తమ ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని విద్యార్థులకు హితవు పలికారు. తదుపరి జోగారావుపేట గ్రామంలో శ్రీ దాడి రత్నాకర్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో గల చెరువుకు రైతుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సంవత్సరం చెరుకు దిగుబడి బాగా తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు నిర్వహిస్తున్న బెల్లం గానుగాటను స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వేగి దొరబాబు, లోబా అప్పారావు, బజివడ రాజు, భాస్కర్, అల్లం మాణిక్యం, కొత్తపల్లి నూకరాజు, ఎన్ గోపాల్, ఏఎస్ఆర్ కుమార్, ఎం సత్యబాబు, ఎస్ రాము, ఎం శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. అదే అంటున్నాను, ఆల్టర్నేట్ డేస్ అంటే ఇవాళ రాగి జావ పెడితే ఇవాళ చెక్కి పెడితే రేపు రాగి జావ కదా. ఇంకేంటి స్కూల్ అన్ని బాగున్నాయి ఫెసిలిటీస్, ఇంకేమైనా క్రియేట్ చేయాలి. హిస్టరీనా సోషల్ అదే మీ బ్యాగ్స్ అన్ని గవర్నమెంట్ టీచర్ బ్యాగ్స్ వాడుతున్నారా? కొంతమంది ప్రైవేట్ బ్యాగ్స్ వాడుతున్నట్టున్నారు, ఎందుకని చిరిగిపోయినాయా? బరువు ఎక్కువైపోయింది, మీ బ్యాగ్స్ బుక్లు ఎక్కువైపోయినట్టు. షార్టేజ్ ఆఫ్ కొన్ని రిపేర్స్ ఉన్నాయి సార్, అవి చేయించాను మనం యాక్చువల్గా రాలేదు మేడం. బ్లాక్ బోర్డ్ అయితే ప్రాబ్లం ఉంటుంది కానీ ఇది పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. అంటే లైటింగ్ ఎఫెక్ట్ విండో సైకిల్ వచ్చేస్తుంటే సరిపోతుంది.